మీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మొట్టమొదట మీరెళ్ళి క్షమాపణ అడుగుతారా, ఆయన వచ్చి క్షమాపణ అడుగుతాడా? అసలు మా ఇంట్లో క్షమాపణకే చోట్లేదంటారా? ఒక ఆయన అన్నాడు, నో లారీ టు క్యారీ యువర్ సారీ అన్నాడు. సౌలు తన బ్రతుకులో బహుఘోరంగా ప్రవర్తించాడు. ఆ దైవజనుని దూషించాడు. గెలగాలకు వచ్చి నన్ను గణపరచు అన్నాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఎంత ప్రవర్తించినా ఒక్క రోజైనా సౌలు సమూయేలు దగ్గరికి వచ్చి, నన్ను రాజుగా అభిషేకించిన ఓ ప్రవక్త, నేను తొందరపడి ఒక మాట అన్నానయ్యా, నన్ను క్షమించు, ఒక్క మాట కూడా సౌలు అడిగినట్లుగా లేఖనాల్లో చూడం. గర్విష్ఠుడు ఎప్పుడు అపాలజీ అన్నాడు. నేను తప్పు చేశాను, సారీ, నేను తప్పుగా మాట్లాడాను అని అన్నాడు. తప్పు చేశాను అన్న సంగతి వాడికి తెలుసు, తప్పుగా మాట్లాడాను అన్న సంగతి తెలుసు, కానీ వచ్చి క్షమాపణ కోరడు. ఎందుకో తెలుసా? అహం అడ్డు వస్తుంది. అహం